మనీ పవర్ మనీ పవర్ మనీ పవర్ మీ అందరి కోరిక మేరకు మళ్ళీ మీ అందరి కోసం మనీ పవర్ క్లాసెస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు ఏ గురువు చెప్పని రహస్యాలు మీతో చర్చించడానికి నేను రెడీ. మరి మీరు సిద్ధమా? అయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. హరి ఓం శివం. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీ కృష్ణ. మనం ఈ ఎపిసోడ్లో అప్పుల బాధలో కూరుకుపోయాము, చాలా విపరీతమైన ప్రెషర్ ఎక్కువైపోతుంది. అంటే అప్పు ఇచ్చిన వారి దగ్గర నుంచి విపరీతమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాము. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని అలా రకరకాల మనకి చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఓకే, అండ్ కాల్స్ చేసి కూడా మనల్ని దాని గురించి ఏదైనా పరిహారం చెప్పండి గురుగారు అడుగుతున్నారు. దానికి సంబంధించిన పరిహారం మనం ఈ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే చాలామంది వడ్డీకి డబ్బులు తెచ్చి బిజినెస్ చేయడము, లేకపోతే వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ధర్మబద్ధమైన వడ్డీ అయితే కనుక పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ కానీ చాలామంది ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తెచ్చుకోవడం 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం. అంటే వాళ్ళు తెచ్చిన దానికి 5 రేట్లు, 6 రేట్లు, 10 రేట్లు కట్టినా కూడా ఇంకా అసలు బాకీ అలాగే ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి ప్రెషర్ మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చి ఏదన్నా గొడవ చేస్తే వీళ్ళ పరుగు పోద్దని చెప్పి వీళ్ళు చాలా బాధగా ఫీల్ అవటం. అంటే దానికి ఆ ఆత్మన్యూన్యత భావంతో చనిపోవాలి అని అనుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతారన్నమాట. ఇటువంటి వాళ్ళ కోసం ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆదివారం నాడు నల్ల ఆవాలు, నలుపు లేదా ఎరుపు ఆవాలు ఉంటాయి కదా మనం కూరల్లో వాడుకునేవి, ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఈ ఆవాల్ని 7 దుకాణాల్లో 50 గ్రాముల చొప్పున, ఒకే చోట కొంటాకు లేదు, 7 డిఫరెంట్ దుకాణాల్లో. అంటే 7 నెంబర్ అనేది కేతువుకి సంకేతం. అంటే మనకి ఈ బాధల నుంచి విముక్తి కలిగించేవాడు కేతు గ్రహం. కాబట్టి 7 దుకాణాల్లో 50 గ్రాముల చొప్పున 350 గ్రాములు, 350 గ్రామ్స్. 350 గ్రామ్స్ అంటే 3 + 5 = 8. 8 అంటే శని అంటే కర్మకారకుడు. మనల్ని కర్మయోగం వైపు నడిపించేవాడు శని భగవానుడు, శనైశ్వరుడు ఆ శని భగవానుడు. 350 గ్రాములు తీసుకొచ్చి ఒక చిన్న బాండి, ఇనుప బాండి ఉంటుంది కదా, అంటే ఇనుప మూకుడు ఆ బాండి, ఆ బాండి తెచ్చుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసి 350 గ్రాముల ఈ ఆవాలని, ఎర్ర ఆవాలు నల్ల ఆవాలని వేయించడం మొదలుపెట్టండి. ఓకే, అవి టప పేలుతూ ఉంటాయి. పేలినా సరే, అవి బయటపడినా సరే అట్లా వేయిస్తూ ఉండండి. వేయించేటప్పుడు మీరు ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వారి అందరికీ కూడా వాళ్ళకి డబ్బులు తీర్చివేస్తానని, ఓకే, వాళ్ళ నుంచి ఒత్తిడి రాకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థించుకోండి. ఇక్కడ భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు యూనివర్సల్ పవర్ని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి యూనివర్సల్ పవర్కి చెప్పుకోండి మీ బాధని. ఇట్లా వేయించిన తర్వాత ఇది ఎప్పుడు చేయాలి మనం? ఆదివారం నాడు రాహుకాలం. అంటే ఆదివారం రాహుకాలం అంటే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో అన్నమాట. ఈ కార్యక్రమం చేసి అవి బాగా వేగిన తర్వాత వాటిని కింద పడినవి కూడా అన్ని ఏరి దాంట్లో వేసుకొని ఒక చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని ప్రతిరోజు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే ఒక చిటికెడు తీసుకొని గుమ్మానికి సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి కుడివైపున ఎడమవైపున కొద్దిగా, బయట వైపు కుడివైపున ఎడమవైపున కొద్దిగా అవి చల్లండి. మీ ఆఫీస్ కానీ, మీ దుకాణం కానీ, మీ షాప్ కానీ, మీ అంగడి కానీ ఏదైనా ఉంటే అక్కడ కూడా సేమ్ అలాగే సింహద్వారానికి అటువైపున ఇటువైపున కొద్దిగా చల్లండి. ఈ విధంగా చేయడం వలన మీకు ఎవరైతే డబ్బు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారో
వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒత్తిడి తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మైండ్ మీద ప్రెషర్ లేదో అతని యొక్క మైండ్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రభావవంతంగా పనిచేస్తుందంటే అతను తన సమస్యకి సొల్యూషన్ వెతుక్కునే స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఎప్పుడైతే వ్యక్తి మైండ్ మీద ప్రెషర్ లేదో తను పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడు, తన యొక్క సొల్యూషన్ తను వెతుక్కోగలుగుతాడు. అదే కనుక ఆ వ్యక్తి విపరీతమైన మైండ్ ప్రెషర్లో ఉంటే అతనికి సొల్యూషన్ దొరక్కపోగా తనకి విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ తంత్రం చేయడం వలన తనకి ఈ మైండ్ మీద ప్రెషర్ తగ్గడం, ఓకే, తన యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ తనకి తాను వెతుక్కోవడం ఎప్పుడైతే చేస్తాడో, ఓకే, ఆటోమేటిక్గా తనకి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా తీరడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఎవరైనా సరే అప్పులు చేశాము, చాలా బాధల్లో ఉన్నాము, ఓకే, వాళ్ళు విపరీతంగా ప్రెషర్ చేస్తున్నారు, మా పరువు తీసేస్తున్నారు ఇంటికి వచ్చి గొడవ పెట్టుకొని అని అనేవాళ్ళు ఈ విధంగా చేయడం వలన, ఓకే, ఈ విధంగా ఆదివారం పూట రాహుకాలంలో ఆవాలు ఈ విధంగా చేయడం వలన వారికి వాళ్ళది అంటే వాళ్ళు ఎవరైతే బాకీ ఇచ్చారో, ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రెషర్ తగ్గడం అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా వీళ్ళు సంపాదన శక్తి పెంచుకొని, సంపాదన శక్తి పెరిగి, ఓకే, వీళ్ళు వాళ్ళ యొక్క అప్పులు తీర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. దీన్ని నమ్మి చేయండి. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ జ్ఞానం మా గురువులు, మా పరమ గురువులు జయ శ్రీనివాసన్ గురూజీ గారు ఇచ్చిన జ్ఞానం ఇది. దీంతో ఎంతోమంది, ఎన్నో వేల మంది లబ్ధి పొంది ఉన్నారు ఆల్రెడీ. కాబట్టే నేను దీన్ని మీకు సవినయంగా చెప్పడం జరుగుతుంది. ఎవరెవరైతే ఈ టైప్ ఆఫ్ బాధతో అప్పులు తీసుకొని అప్పులు ఇచ్చిన వాళ్ళతో విపరీతమైన ప్రెషర్ అనుభవిస్తున్నారో వాళ్ళు ఈ పరిహారం చేసుకొని వారి యొక్క అప్పు త్వరగా తీర్చేసే ప్రయత్నం చేయండి. ప్రయత్నం ఆటోమేటిక్గా మీకు జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పరిహారం చేసుకున్నారో మీకు ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు. మీరు ఎప్పుడైతే ఆ ఆవాల్ని ఆ రాహుకాలంలో మీరు వేగించేటప్పుడు మీరు ధ్యానించాల్సిన మూలమంత్రం గణపతి మూలమంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ గణపతి మూలమంత్రాన్ని జపించి ఆ గణపతికి ప్రార్థన చేసుకోండి. స్వామి, మాకు ఈ అప్పుల బాధ నుంచి బయటపడేయండి అని. ఈ విధంగా చేయడం, ఎవరికైతే నా దేవుడి మీద నమ్మకం లేదు, లేదా మేము హిందువులు కాదు అంటారో వాళ్ళు యూనివర్సల్ పవర్కి మీ యొక్క అఫర్మేషన్ చెప్పుకోండి. ఎప్పుడైతే యూనివర్సల్ పవర్కి మీరు కనెక్ట్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు యూనివర్స్ నుంచి స్పందన రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవడం వలన అప్పుల బాధ నుంచి, అంటే వాళ్ళ యొక్క ప్రెషర్ నుంచి ఆ ప్రెషర్ తగ్గడం, మీరు ఆటోమేటిక్గా అప్పులు తీర్చే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా చేసి మీరు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరి హరి ఓం శివం.